హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలిని వశమై పార్ట్ 175. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మమ్మ, ఈరోజు మీటింగ్ ఒకటి ఉంది, వీడియో కాల్ ద్వారా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను అని చెప్పింది స్వీటీ. ఓకే, నేను జాయిన్ అవుతాను, కానీ నువ్వు ఇలా కూర్చో అని చెప్పింది రాజేశ్వరి. స్వీటీ కూర్చుని చెప్పమ్మా అమ్మ అనడంతో, నువ్వు నిజంగానే అర్హన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అయ్యావా అని అడిగింది. అవ్వకుండా బాధపడుతూ ఉండాలని కోరుకుంటున్నావా అమ్మమ్మ అని అడిగింది స్వీటీ. అది కాదు స్వీటీ, నీకు వాడంటే చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టం కదా అని అడిగింది రాజేశ్వరి. అమ్మమ్మ, ఇష్టమే. ఆ ఇష్టాన్ని బావ గుర్తించకపోయినా నువ్వు గుర్తించావు. బావ నా సొంతం అవుతాడు అనుకున్నా, కానీ నువ్వు అలా జరగనివ్వలేదు. మా పెళ్ళి తర్వాత బావ మరొకరిని పెళ్లి చేసుకుంటే అప్పటి పరిస్థితిని బట్టి నేను ఎలా రియాక్ట్ అయ్యేదాన్నో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం జరిగింది అంత తేలిగ్గా మర్చిపోలేకపోయినా మర్చిపోవాలి, తప్పదు కదా అమ్మమ్మ అంది. మీ బావని పెళ్లి చేసుకునే అవకాశం నీకు ఇంకా ఉంది అంటే ఎలా? రెండో భార్యగానా? లీగల్గా అయితే రెండో భార్య, ఇల్లీగల్గా అయితే సెకండ్ సెటప్, అంతేనా అని అడిగింది స్వీటీ. స్వీటీ, చిరాగ్గా అంది రాజేశ్వరి. పోనీ కీ పేరేదైనా అదే కదమ్మా అమ్మ పిలిచేది. తాతయ్య ఎలా తన రెండో భార్యకి దగ్గరయ్యాడో నాకు తెలియదు, కానీ బావ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆలోచన చెయ్యడు. అందరి బలవంతం మీద రెండో పెళ్ళికి సిద్ధమైనా ఖచ్చితంగా చెప్తాను, నా వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇంకా లేని ఆశలు పెంచుకుని ఏం చేయమంటావు అమ్మమ్మ? అయినా ఆ రెండో భార్య అన్న ట్యాగ్ నాకొద్దు. తన మనసులో ఉన్నది నిర్మోహమాటంగా చెప్పేసింది స్వీటీ. నువ్వెంత తేలిగ్గా గివప్ ఇస్తావని అనుకోలేదు అంది రాజేశ్వరి. అలాంటి పరిస్థితి నువ్వే తీసుకొచ్చావు అమ్మమ్మ అంది స్వీటీ విరక్తిగా. ఈ ఇంటి వారసులు ఒక అనామకురాలి కడుపులో పెరగటం నాకు ఇష్టం లేదు స్వీటీ. వాడు ఎప్పటికైనా నీ మెడలో తాళి కడతాడు. నా మాటని కాదని అంటావా? కాస్త రోషంగా అడిగింది రాజేశ్వరి. అమ్మమ్మ, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, కానీ ఒక్కటి అడుగుతాను చెప్పు అని ఆవిడను సూటిగా చూస్తూ, ఆ రోజు తాతయ్య సులోచనని పెళ్లి చేసుకున్నప్పుడు కేవలం ఒక మనిషిగా మాత్రమే ఉండాలి, కానీ హక్కులు ప్రేమలు కోరుకోకూడదు అని ముందే అన్నీ మాట్లాడుకున్నావు కదా. అయినా కూడా తాతయ్య ఆమెతో ఒక బిడ్డని కంటే ఆ బిడ్డకి ఎలాంటి గుర్తింపునిచ్చావు నువ్వు అని అడిగి కాస్త గ్యాప్ ఇచ్చి, రేపటి రోజున నాకు పుట్టే పిల్లల పరిస్థితి కూడా అదే అవుతుంది కదా అమ్మమ్మ అని సూటిగా చెప్పింది స్వీటీ. దాని పిల్లలు నీ పిల్లలు ఒకటే ఎలా అవుతారు? అది అనాథ, కానీ నువ్వు అలా కాదు కదా అంది రాజేశ్వరి. కానీ నేను రెండో భార్యగా మారుతాను. నువ్వు ఎంత నొక్కి చెప్పినా అందులో అయితే మార్పు ఉండదు కదా అమ్మమ్మ. నాకు అలా ఇష్టం లేదు, కానీ నువ్వు చెప్తే తల వంచడం తప్ప అడ్డు చెప్పడం నాకు చేత కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వీటీ. అది చాలు కదా స్వీటీ నాకు అనుకుందావిడ మనసులోనే. పైకి మాత్రం ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా తలాడిస్తూ కూర్చుంది. వాళ్ళ మాటలన్నీ చాటుగా విన్న జీవిత ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఇంకా తనకి తన బిడ్డకి అడ్డు లేదని మురిసిపోయింది. ఆస్తి మొత్తం తన గుప్పిట్లోకి వస్తుందని.
తన కూతురు పిల్లలే వారసులవుతారని మనసులోనే తీర్మారు వేసుకుంది జీవిత. బాలు, మీ బిజినెస్ గురించి నాకు చెప్పు. టిఫిన్స్ తినటం అయ్యాక బాలు పక్కన కూర్చుని అడిగాడు అర్హన్. ఒక్క క్షణం తడబడ్డాడు బాలు. మీ టిల్లు అన్నీ చెప్పిందిలే కానీ నాకు చెప్పు అని అడిగాడు. అన్నీ చెప్పిందా? స్వీటీ కిడ్నాప్ గురించి మీడియాలో వచ్చిన న్యూస్ కూడా చెప్పిందా? డౌట్ఫుల్గా అడిగాడు బాలు. అది కూడా మీరే చేశారా? ఆశ్చర్యంగా అడిగాడు అర్హంత్. అంటే నీకు తెలియదా? నేనే చెప్పేశానా అన్నాడు నీరసంగా. చెప్పు, మీరే చేశారా అని అడిగాడు అర్హంత్ నవ్వుతూ. టిల్లుకి ఏం తెలియదు. మీ పెళ్ళి జరిగిన న్యూస్ బయటకు రాకుండా చేసిన మీ నానమ్మ మీద కోపం వచ్చి అలా చేశాను అని చెప్పాడు బాలు. గుడ్ మూవ్. నీ మూవ్ బాగానే పనిచేసింది కదా. మా మ్యారేజ్ గురించి బయటకు వచ్చింది కదా అన్నాడు అర్హంత్ నవ్వుతూ. నీకు కోపంగా లేదా అని అడిగాడు బాలు. మీరు అన్యాయం వైపు ఉంటే కోపం వచ్చేది, కానీ మీరు న్యాయం వైపు కదా ఉన్నారు. న్యాయం కోసం పోరాడాలని అనుకున్నారు. ఇంకెందుకు కోపం అని అడిగాడు అర్హన్. నీ మీద మొదట్లో చాలా కోపం ఉండేది, కానీ ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే అని ఆగిపోయాడు. నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? నువ్వు ఆ ఇంట్లో ఎలా పుట్టావా అనిపిస్తుంది నవ్వుతూ అన్నాడు బాలు. మేబీ మా తాతయ్య పైనుండి ఆశీర్వదించాడేమో. తను అనుకున్నది జరగడానికి నన్ను పావుగా మార్చి ఇలా రెడీ చేశారేమో నవ్వుతూ చెప్పాడు అర్హన్. నిజమే అనిపిస్తుంది అని వాళ్ళ బిజినెస్ గురించి చెప్తూ. టిల్లు పైకి చాలా నార్మల్గా కనిపించే ఒక పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ అస్సలు అలా కాదు బావా. తను చాలా స్పెషల్. చాలా సింపుల్ ఐడియాస్ ఉంటాయి తన దగ్గర, కానీ కోట్లలో లాభం తెచ్చిపెడతాయి. అనుకోకుండా మేము మొదలుపెట్టాం ఒక చిన్న స్టార్టప్. నెలల్లోనే అది ఒక స్థాయికి చేరుకుంది. సంవత్సరం తిరిగేసరికి 2 కోట్ల టర్నోవర్తో ఉన్న ఆ కంపెనీ మరో సంవత్సరం గడిచేసరికి 50 కోట్ల మార్కెట్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మేం వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను కనిపిస్తాను, కానీ నా వెనుక ఉన్న ఐడియాలజీ మొత్తం టిల్లుదే. తను బోర్న్ జెమ్ అంటారుగా. రాజ్యాలు పోయినా రాజరక్తంలోని వేడి వాడి తగ్గదు అని. అలానే తనలో ఉన్న ఆ బ్లడ్ తనని ఒక క్వీన్లా నిలబెట్టింది అన్నాడు బాలు చాలా తన్మయత్వంగా. మొదట మేము డబ్బు సంపాదించడానికే బిజినెస్ స్టార్ట్ చేశాము, కానీ ఆ తర్వాత మా టార్గెట్ మాత్రం మీ నానమ్మ. మీ కంపెనీతో కొలాబ్ అవ్వాలని, మీ నానమ్మ దృష్టిలో పడాలని ఆవిడని బెదిరించో భయపెట్టో ఏదో ఒకటి చేసి ఎలా అయినా ఆవిడ మీ నాన్న వాళ్ళు కలిసి చేసిన దుర్మార్గాలను బయట పెట్టాలని అనుకున్నాం. అన్నీ మేము అనుకున్నట్టు జరిగితే ఎలా ఉండేదో తెలియదు. బహుశా అప్పుడు నువ్వు మేము రైవల్స్గా ఉండేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు ఇలా అయ్యింది అన్నాడు బాలు. అప్పుడు అవ్వలేదు సరే, ఇప్పుడు మనం టైఅప్ అవ్వచ్చు కదా, ఎలా ఉంటుంది అని అడిగాడు అర్హన్. నాదేం లేదు, అంతా టిల్లు ఇష్టం అన్నాడు బాలు. తన ఇష్టం మన ఇష్టం ఎప్పుడు ఒకేలా ఉంటుందిలే, ఇక నుండి మనమంతా ఒక్కటే అన్నాడు అర్హన్ సింపుల్గా. ఆ తర్వాత కాలం చాలా వేగంగా పరుగులు పెట్టింది. అర్హంత్ వాళ్ళు అడవిలోకి వెళ్ళే సమయం రానే వచ్చింది. ఆలయానికి వెళ్ళి నాగమ్మ దర్శనం చేసుకుని శివయ్యని వేడుకొని అడవిలోకి పయనమయ్యారు అర్హన్, త్రిలోచన ఇద్దరూ కూడా. బాలు, భీముడు, మాధవ్ వాళ్ళు
ఊర్లోనే ఉన్నారు, అందరి సెక్యూరిటీ వారి బాధ్యత అన్నట్లుగా. అడవి మొదట్లోనే వాళ్ళకి ఎదురైంది రాజేశ్వరీదేవి. ఆమెను చూసి తప్పుకొని వెళ్తున్నాడు అర్హంత్. నా మనవడిని నీతో తీసుకెళ్తున్నావు, తిరిగి జాగ్రత్తగా తీసుకురాకపోతే నీ అంతు తేలుస్తాను అంది రాజేశ్వరి. క్షమించండి, నేను తీసుకెళ్లేది నా భర్తని. ఒక భర్తగా తన భార్యని రక్షించాల్సిన బాధ్యత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత రెండూ భర్తకి ఉన్నాయి. నేను రమ్మంటే బావ నా వెనుక రావటం లేదు. తన బాధ్యత కాబట్టి వస్తున్నాడు, ధీటుగా సమాధానం చెప్పింది త్రిలోచన. కాస్త దూరంలో ఉన్న బాలు విజిల్ వేశాడు ఆ సమాధానం విని. ఎవరే నీకు బావా? ఎవరికి బావా? కోపంగా ముందుకు వచ్చింది జీవిత. మీ కల్చర్లో భర్తని అరే ఒరే అని పిలవటం, పేరుతో పిలవటం కామన్ అయ్యుండొచ్చు. కానీ నేను పుట్టి పెరిగిన పల్లెటూరులో భర్తని ఏమండి అని, ఇంకా ప్రేమ ఎక్కువైతే బావా అనో మామ అనో పిలుస్తారు. మీరిక్కడ పుట్టలేదు కదా, పైనుండి దిగి వచ్చారు కదా, మీకు ఈ విషయాలు తెలియకపోవచ్చు. వరసలు గిరసలు పక్కన పెడితే ఆయన నా భర్త. ఎలా పిలుచుకోవాలో, ఏమని పిలవాలో అన్నది పూర్తిగా నా ఇష్టం. మధ్యలో మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఒకవేళ ఇబ్బంది అయినా కూడా మూసుకుని పక్కకి పోండి. నాతో మాట్లాడే హక్కు మీకు లేదు. నాకు సలహాలు ఇచ్చే స్థాయి కూడా మీకు లేవు. కళ్ళలో నిప్పులు కురిపిస్తూ చెప్పింది త్రిలోచన. ఈసారి బాలుతో పాటు భీముడు, మాధవ్, అలానే అర్హంత్ కూడా విజిల్ వేశారు. వాళ్ళ వంక కోపంగా చూసింది జీవిత. నా పెళ్ళం కరెక్ట్గా చెప్పింది కదా అత్త. ఎంతైనా అర్హంత్ మరదలంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. అన్నట్టు మొన్న గుడి దగ్గర ఏర్పాటు చేసినట్టు ఎవరినైనా ఏర్పాటు చేశావేమో. అనవసరంగా నీ డబ్బు ఖర్చు అవుతుందని ముందే చెప్తున్నా. లోపల ఉన్నవాడు ఒక్కడు కూడా తిరిగి ప్రాణాలతో బయటకు రారు. ఇది నా వెనుకున్న సెక్యూరిటీని చూసి చెప్తున్నానని అనుకుంటున్నావేమో. నన్ను చూసుకునే నేను చెప్తున్నా. బై బర్త్ మొండోడిని. ఆ మొండితనాన్ని తొక్కిపెట్టాను ఇన్నాళ్ళు. ఇప్పుడు అది బయటకు వచ్చి బీభత్సం చేయటం మొదలుపెట్టింది. ఎవరున్నారు ఏంటో అని క్షణం కూడా ఆలోచించను. అడవిలో ఉన్న మొక్కలకి ఎరువుగా మార్చేస్తాను అని తన చేతిలో ఉన్న ముళ్ళుకర్రని బలంగా నేలకి కొట్టి చెప్పాడు అర్హంత్. బంగారు తొడుగుతో ఉన్న ఆ ముళ్ళుకర్రపై భాగంలోని కింద భాగంలోనూ బంగారు మువ్వలు ఉన్నాయి. అర్హంత్ అలా కొట్టగానే అవి ప్రకంపనలు చేస్తూ ధ్వని తరంగాలను సృష్టించాయి. మామూలు చప్పుడులా లేదు అది. వెన్నులో వణుకు తెప్పించేలా ఉంది ఆ చప్పుడు. భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది జీవిత. వాళ్ళని ఒకసారి చూసి బాలు వాళ్ళని చూశాడు అర్హంత్. ఇక్కడంతా మేం చూసుకుంటాం బావా, చీమ కూడా మమ్మల్ని దాటిపోలేదు అన్నాడు స్థిరంగా. అవును రాజాబాబు, నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చన్నాడు భీముడు కూడా తన ముళ్ళుకర్ర చేతబట్టి. త్రిలోచన భుజం మీద చెయ్యి వేసి అడవిలోకి అడుగుపెట్టాడు అర్హంత్. వెనుకే కదిలారు 10 మందికి పైనే ఉన్న సెక్యూరిటీ వాళ్ళు. స్పెషల్గా అడవిలో ఎలా తిరగాలో, ఎలా నడుచుకోవాలో ట్రైన్ అయిన వాళ్ళు. కోరి నీ కొడుకుని ప్రమాదంలోకి పంపిస్తున్నావే, నిజంగా నీకు నీ కొడుకు మీద ప్రేమ ఉందా అని అడిగింది రాజేశ్వరి శారదని చూసి. తండ్రి చావుని మీకు అనుకూలంగా వాడుకొని పిల్లల్ని అడ్డుపెట్టుకుని
ఈ స్థానంలో నిలబడిన మీకన్నా నేను 100 రెట్లు మేలు. మీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు, హక్కు అంతకన్నా లేదు, వాడిగా సమాధానం చెప్పింది శారద. శారద నోటి నుండి తన తండ్రి చావు గురించి వినగానే భయంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది రాజేశ్వరి. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీలాంటి వారి కడుపున పుట్టిన మీ పిల్లలకు కూడా మీ ముద్దులే వచ్చాయి. కాదు, ఉగ్గుపాలతో నేర్పినట్టున్నారు. మీ పతనానికి సమయం ఆసన్నమైంది. మీ కర్మఫలాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉండండి అని చీత్కారంగా చెప్పి, రండి బాబాయ్, ఇలాంటి వాళ్ళ మొహాలు చూసిన పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అని రామయ్య వాళ్ళని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది శారద. రాజేశ్వరి మాత్రం కోడలన్న మాటలనే తలుచుకుంటూ, నా గురించి అంతా తెలిసినట్టు అలా మాట్లాడుతుందేంటి? తనకి ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? ఊరి వాళ్ళకి నా తండ్రి చావు గురించి తెలియదు కదా, మరి తెలిసినట్టు ఎలా మాట్లాడింది అని తనలో తనే అనుకుంటుంటే స్వీటీ ఆవిడ భుజం మీద చెయ్యి వేసింది. అమ్మమ్మ అంటూ ఉలిక్కి పడినట్టు చూసింది రాజేశ్వరి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియచేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.